పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు రిషిత అండి. నేను హైదరాబాద్లో ఎల్బీ నగర్ ప్లేస్ నుంచి వచ్చాను. గుడిలోకి అడుగు పెట్టగానే నాకు ఆ వైబ్ కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకు అట్మాస్ఫియర్ చూసిన తర్వాత కూడా 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ప్రతిష్ఠించడం అనేది చాలా మంచి విషయం, గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మందికి జ్యోతిర్లింగాలు చూడాలని ఎంతో ఆశ ఉంటుంది. శివుడి మీద భక్తితో చాలా మంది అంత దూరం వెళ్ళలేకపోతారు. వివిధ కారణాలు ఉండొచ్చు. మనకి దగ్గరలో చౌటుప్పుల్లో ప్రతిష్ఠించబడింది కొత్త ఆలయం. ఇంకా బాగా దీన్ని చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ కానీ ఇదంతా కానీ ఇంకా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చూస్తే కూడా మీకు వాతావరణం అంతా చాలా చుట్టూ పొలాలు, చాలా వైబ్, అదంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకో విషయం నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే మనం ప్రశాంతంగా ఎంతసేపు అంటే అంతసేపు కూర్చొని దైవస్మరణ చేసుకుంటూ మనం జ్యోతిర్లింగాలకి జలాభిషేకం చేయించవచ్చు. అది నాకు చాలా సంతృప్తిని కలిగించింది. ఇంకోటి ఆ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారంటే అలంకరణ అయితే అద్భుతంగా ఉంది. కళ్ళు సరిపోలేదు అమ్మవారిని చూడడానికి. చాలా గుండె నిండినంత ఇదిగా అనిపించింది. చాలా బాగుంది. బయట గోశాల కూడా ఉంది మనకి. ఆ గోవుల్ని చూసి కూడా మనం మంచిగా ఫీడ్ చేసినప్పుడు కూడా అవి ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా ముందుకొచ్చి తీసుకున్నాయి. అదంతా నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేసి 12 జ్యోతిర్లింగాలను శ్రీ జయసిద్ధి గణపతి, శ్రీ మాణిక్యాంబాదేవిని దర్శించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి. దేశంలో ఎక్కడా లేని విధంగా 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకునేలా తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం శ్రీశంకర గురూజీ ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించారు. క్షేత్ర పూర్తిస్థాయి నిర్మాణానికి ఇటుక, ఇసుక, సిమెంట్, కంకర, గ్రానైట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రి రూపంలో గాని, విరాళాల రూపంలో గాని అందించి ఆలయ అభివృద్ధికి దోహదపడండి.